కరెక్ట్ సార్. ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారత్ వ్యతిరేక వైఖరి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అసలు ట్రంప్ ఏం కోరుకుంటూ ఉన్నారు సార్ భారత్ నుంచి? ట్రంప్ ఏం కోరుకుంటున్నాడంటే, ఒకటి, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపమని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన లెక్కల ప్రకారం కూడా 36% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. అమెరికా లెక్కల ప్రకారం ఈవెన్ 43% వరకు. బట్ ఏదైనా అరౌండ్ 40% ఆఫ్ ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి మొత్తం ముడి చమురు కొనుగోలు ఆపాలి. ఆపితే మరి అమెరికాకి ఏం లాభమో నాకు అర్థం కాదు. ఆ చమురంతా చైనాకు ఉంటుంది, లేకపోతే యూరోపే ఉంటుంది. అమెరికా ఒకవైపు రష్యాతో వాణిజ్యం చేస్తూ భారతదేశాన్ని రష్యాతో ఆయిల్ కొనడం ఆపండి అని చెప్తోంది. ఒకటి. రెండు, పోనీ దానికి ఒప్పుకుందాం అనుకుందాం, ఏదో గొడవ ఎందుకు, పోనీ దీనికి ఒక్కదానికి ఒప్పుకుందామని. రెండవది ఏమడుగుతున్నారు, రష్యాతో డిఫెన్స్ ట్రేడ్ ఆపండి అని అంటున్నాడు. గతంలో మనం S-400 కొన్నప్పుడు కూడా బైడెన్ ప్రభుత్వం కూడా కాట్సా చట్టం కింద కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద భారత్ పైన ఆంక్షలు విధిస్తామని బెదిరించింది కూడా. మనము దాన్ని ఎదిరించి నిలబడితే ఆఖరికి అమెరికా మనకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. చైనా, తుర్కీ S-400 కొంటే వాళ్ళ ఆ దేశాలపైన ఆంక్షలు కూడా పెట్టింది. సో అందువల్ల S-400 కొనకపోతే ఏమయ్యేదో మనకి ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ. భారతదేశం ఆల్రెడీ డిఫెన్స్ పర్చేజెస్ డైవర్సిఫికేషన్ కింద ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదని మనం ఇతర దేశాల నుంచి కూడా ఆయుధాలు కొంటున్నాం. ఒకప్పుడు 75% ఆఫ్ డిఫెన్స్ పర్చేజెస్ రష్యా నుంచి ఉండేది, అది ఇప్పుడు 36% తగ్గింది. కానీ ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ ఇవాళది కాదు, అది సోవియట్ ఎరా లెగసీ. ఇవాళ ఆపమంటే ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన దేశానికి అది ప్రయోజనకరమే కాదు, ఇండిస్పెన్సిబుల్ అంటారు, అనివార్యం కూడా. అందువల్ల రెండవది డిఫెన్స్ పర్చేజ్ ఆపమని అంటున్నారు. మూడవది భారతదేశ వ్యవసాయ డైరీ సెక్టార్లోకి, ఫిషరీస్ సెక్టార్లోకి అమెరికా ఎగుమతులకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాడు. మనం ఆల్రెడీ వాల్నట్స్, ఆల్మండ్స్ లాంటి దాంట్లో మనము వాల్నట్స్, ఆల్మండ్, పిస్తా ఇలాంటి వాటిలో మనము ఎలో చేశాం. ఎందుకంటే మన దేశంలో వాల్నట్, ఆల్మండ్స్ పండించే రైతులు తక్కువ కనుక. కానీ వ్యవసాయము, పాల ఉత్పత్తి, మత్స్య రంగాలలో అమెరికా ఎగుమతులు కనుక అమెరికా నుంచి వచ్చే వాటిని అనుమతిస్తే మన దేశ రైతాంగం దెబ్బతింటారు, మన దేశ పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారు. కారణం ఏంటి అంటే, ఎవరేజ్ అమెరికన్ వేరు, ఫార్మర్ వేరు, ఎవరేజ్ ఇండియన్ ఫార్మర్ వేరు. ఎవరేజ్ అమెరికన్ మిల్క్ ప్రొడ్యూసర్ వేరు, ఎవరేజ్ ఇండియన్ మిల్క్ ప్రొడ్యూసర్ వేరు. ఉదాహరణకు సగటున భారతదేశంలో ఒక పాల రైతుకు, పాల ఉత్పత్తిదారుడికి 2-3 పశువులు కానీ ఎక్కువ ఉండవు, మిల్క్ ఇచ్చే ఎనిమల్స్, అది బర్రెలు కానీ ఆవులు కానీ. మీకు అమెరికాలో ఎవరేజ్న ఒక మిల్క్ ప్రొడ్యూసర్కు 337 మిల్క్ ఎనిమల్స్ ఉంటాయి, పాలిచ్చే పశువులు ఉంటాయి. మరి ఎక్కడ పోటీ పడతాం? మా బక్క చిక్కిన రైతులు ఎలా పొడపడగలుగుతారు? సో ప్రాక్టికల్గా అది సాధ్యమవుతుందా? అందువల్ల మేము భారతదేశంలోని ఇవాళ మన ఉదాహరణ చెప్పాము, అమెరికా ఒత్తిడి మేరకు కాటన్ విషయంలో ఆగస్టు 18న 11% ఎక్స్పోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేసింది మోడీ ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు. ఇది ఆల్రెడీ పత్తి రైతులకు ఒక ప్రమాదకరంగా పరిణమించబోతోంది. ఇలా అన్ని రకాల ఉత్పత్తులు, ఈవెన్ ప్యాడీలోకి కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ని ఎలో చేయమని. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియాలు అదే చేశారు. జపాన్, సౌత్ కొరియా కూడా మనలాగే రైస్ మార్కెట్లోకి విదేశీయులను ఎలో చేయలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు. చాలా ఏళ్ళ తర్వాత జపాన్ అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ 75% పెంచింది. అలాగే ఇండియా కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ఎంటర్ కానివ్వాలని. అదే జరిగితే భారతదేశంలో రైతులు, పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటే దేశంలో మామూలుగా ఉండదు పరిస్థితి. ఇది మూడవది అమెరికా అడుగుతున్నది. నాలుగవది, అమెరికా నుంచి అవసరం ఉన్నా లేకపోయినా ఆయుధాలు కొనమంటోంది. ఎందుకంటే పాకిస్తాన్ అలాగే కొంటోంది కనుక. ఎందుకంటే అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మిలిటరీ ఇండస్ట్రీ అంటే లాకిడ్ మార్టిన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అమెరికన్ ఎకానమీకి కీలకం. అమెరికన్ మీడియాలో కూడా ఓనర్షిప్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. నామ్ చామ్స్కీ లాంటి
మేధావులు చాలా వివరంగా కూడా బెన్ బ్యాట్కియాన్ అని అతను మీడియా మనోపలి అనే పుస్తకమే రాశారు. అది లేటెస్ట్ ఎడిషన్ కూడా మార్కెట్లో ఉంది. సో మీడియా మనోపలి అమెరికాలో ఎలా ఉంటుంది అని. సో అమెరికన్ మీడియాకు అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి కూడా ఒక నెక్సెస్. అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ లాకిన్ మార్టిన్లో అమెరికా ప్రభుత్వం కూడా వాటా కొనబోతుంది. ఇంటెల్లో ఇటీవల కొన్నారు, ఇప్పుడు లాకిన్ మార్టిన్లో కూడా కొట్టారు. అందువల్ల అమెరికన్ ఆయుధ పరిశ్రమకు మనము కస్టమర్ కావాలి. ఇది 4వది అడుగుతున్నది. పాకిస్తాన్ లాగా మనం కూడా కస్టమర్ కావాలి. ఎందుకంటే ఈ మధ్య అసీం మునీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళాడు. పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చింది. సో అమెరికా వాంట్స్ ఇండియా టు బీ ద బిగ్ కస్టమర్. మన దేశ రక్షణకు అవసరం ఉన్నా లేకపోయినా, పనికి వచ్చినా పనికి రాకపోయినా మనం కొనాలి. అది అమెరికా కోరుకుంటున్న 4వ అంశం. 5వది అమెరికన్ శత్రువుల్ని మనం శత్రువులుగా చూడాలి, అమెరికా మిత్రుల్ని మనం మిత్రులుగా చూడాలి. అంటే మనకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండకూడదు, స్వతంత్ర వ్యూహాత్మక రణనీతి స్ట్రాటజిక్ అటానమీ ఉండకూడదు. అందువల్ల మనము అమెరికా మిత్రులైతే మనకు మిత్రులు, అమెరికా శత్రువులైతే మనకు శత్రువులు. అందుకొరకు అమెరికాలో చట్టం కూడా ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, కార్సా చట్టం కింద. ఇందులో భాగంగానే మనము గతంలో తలవంచానికి కూడా మన మోడీ ప్రభుత్వమే రాజీ పడింది. ఇరాన్ నుంచి వెనజులా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేసింది అమెరికా ఒత్తిడి మేరకు. సో ఇరాన్ గురించి మీరు మాకు చెప్పినట్టున్నారు, వెనజులా విషయంలో చెప్పినట్టున్నారు, అన్ని విషయాలు మేము చెప్పినట్టేనండి. చైనా విషయంలో మనం వెళ్ళి మనకు కూడా చైనాకు ఇండియాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక క్వాడ్లో చేరాం. సో ఇన్ని విషయాల్లో విన్నారు కదా, మరి అన్ని విషయాలు రష్యాతో కూడా వినండి అంటున్నారు. అక్కడ మనం వినమనే వరకు పంచాయతీ. అందువల్ల మన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ వదులుకోవాలి, మన వ్యూహాత్మక రణనీతి వదులుకోవాలి. ఇది అమెరికా కోరుతున్న 5వది. సో ఇలా భారతదేశం ట్రంప్ పాలసీస్తో కంప్లీట్గా అలైన్ అయి ఉండాలి. అమెరికా విల్ నాట్ సీక్ ఈక్వల్ పార్ట్నర్స్. అమెరికా యూరోప్నే ఇవాళ ఈక్వల్ పార్ట్నర్గా చూడలేదు. జేడీ వ్యాన్స్ యూరోప్కి వెళ్ళి యూరోప్నే అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ ఆఫీసర్స్ యూరోప్ని ఎలా బెదిరిస్తున్నాడు. ఇవాళ డెన్మార్క్ మీకు యూరోపియన్ యూనియన్లో భాగం, నాటోలో భాగం, అమెరికా మిత్రదేశం. ఆ డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్లో ట్రంప్ సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. సో అందువల్ల భారతదేశం పట్ల ఈక్వల్ పార్ట్నర్గా ఉండకూడదు. అమెరికాకు క్లయింట్లే ఉంటారు తప్ప భాగస్వాములు ఉండరు. సో అమెరికా వాంట్స్ ఇండియా టు బి ఎ క్లయింట్ కంట్రీ, అమెరికా వాంట్స్ ఇండియా టు బి ఎ సాటిలైట్ నేషన్. అది సాధ్యం కాదు. ఈ దేశం 200 ఏళ్ల పాటు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడిన దేశం ఇది. ఈ దేశం 100 సంవత్సరాల విదేశీ దండయాత్రలు ఎదుర్కొని నిలబడ్డ దేశం ఇది. అందువల్ల భారతదేశం పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంతో కంపేర్ చేసి హైఫెనేట్ చేసి మనం కూడా తలవంచమంటే వంచే ప్రసక్తి లేదు. అందువల్ల ట్రంప్ కోరుతున్నది కనుక మనం ఇవ్వడం మొదలు పెడితే అది ఎక్కడి దాకా పోతుందో మనం చెప్పలేము. అందువల్ల లెటర్స్ రెసిస్ట్. అందువల్ల ఇవాళ 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా 63% అమెరికాను ఒత్తిళ్లను రెసిస్ట్ చేయాలి, అమెరికాతో చర్చలు జరపాలి. ఎస్ వీ నీడ్ అమెరికా, బట్ వీ నీడ్ అమెరికా ఎట్ వాట్ కాస్ట్, అది క్వశ్చన్. అమెరికా అవసరం, కానీ మన ఆత్మాభిమానాన్ని, మన స్వావలంబనను, మన దేశ ప్రజల ప్రయోజనాల్ని, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదులుకొని అమెరికాతో స్నేహం కాదు, ఒక సమాన ఈక్వల్ రెస్పెక్ట్తో ఒక గౌరవప్రదమైన రిలేషన్షిప్ వీ వాంట్ విత్ అమెరికా. ఇక ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల భారత రాజకీయాలపై ఉండే ప్రభావం ఏంటి?